హలో అందరికీ. నేను మీ రాధిక. వెల్కమ్ టు మై ఛానల్ రాధి వ్లాగ్స్. ఇవి వచ్చేసి మా చెల్లెల డ్రెస్సులనమాట. మా అమ్మ చీరాల తీసుకొచ్చింది. అవి చూపిస్తుంది. "నీకు కూడా కావాలంటే చెప్పురా నేను తీసుకొస్తానని" చెప్పి. నాకు అసలు వద్దు మా నేను అవసరమే లేదు. ఇంట్లోనే ఉంటున్నాను కదా! నాకెందుకని చెప్పి అంటున్నాననమాట. నేను ఎక్కువ రెడీమేడ్‌వే ప్రిఫర్ చేస్తున్నా. ఇప్పుడు అంతా స్టిచ్చింగ్ చేయించే అవసరమే లేదు. కాలేజ్‌కెళ్ళేటప్పుడైతే ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే పెద్దగా వీటితోటి చినిగిపోవటం అలాంటి పొజిషన్ పనేమి ఉండదనమాట. హ్యాపీగా వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఐరన్‌తో కూడా ఐరన్ చేపిస్తే చాలు నీట్‌గా ఉంటాయి. సో, అందుకని చెప్పి ఎక్కువ మేము కాలేజ్‌లో ఉన్నప్పుడు పంజాబీ డ్రెస్సులు ఎక్కువ వేసుకునేవాళ్ళము. సో, ఇక్కడొచ్చేసి తాంబూలాలన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. నేనొచ్చింది కూడా మా చెల్లెని ఉగాదికి పుట్టింటి నుంచి సారె తీసుకెళ్ళాలనమాట. సో, అందుకే వచ్చాము. అవి ఇక్కడన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. తాంబూలాలు ఇవి వచ్చేసి ఇంటి దగ్గర ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇవ్వటానికి తాంబూలాలన్నీ పెట్టుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఇంటి పక్కల ఉంటారు కదా పెద్దమ్మ, పిన్ని అని చెప్పి. సో, వాళ్ళందరి కోసం ఒక 30 ప్యాకెట్స్ ఇక్కడ పెట్టేసేసి మిగతా ఒక 200 ప్యాకెట్స్ వాళ్ళ అత్తగారింటికి తీసుకెళ్ళాలన్నమాట. ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ చుట్టాలను బట్టి చెప్తారనమాట అత్తగారు. కొంతమంది 500 అని, కొంతమంది 300 అని ఇలా చెప్తూ ఉంటారు. సో, అమ్మ అయితే మాత్రం పుట్టింటి సారె కోసం అరిసెలు ప్రిపేర్ చేసిందనమాట ఇంట్లో. హోమ్‌మేడ్ నేతరిసెలు ప్రిపేర్ చేసింది. బూందీ, చలివిండి అంటారు కదా! చలివిండి కంపల్సరీగా చేస్తారు. ఎందుకంటే తల్లి చేత్తో చలివిడి పెడితే చలవని చెప్పి అంటారు మా సైడు. ఇంకా వేరే సైడ్ ఏమో నాకు తెలీదు గానీ, మా సైడ్ మాత్రం కంపల్సరీగా చలివిండి అయితే చేస్తారు. అది కూడా బెల్లం చలివిండి చేస్తారు. ఇక అమ్మ మేము ఇంట్లో తినడానికి కొంచెం కారపూస చేసిందనమాట. కారపూస, కొంచెం చెక్కలు, కొంచెం బూందీ నా కోసం తీసి పెట్టెళ్ళింది. చలివిండి నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు చలివిండి తినటం. కానీ ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడైనా సరే, ఇలా సారె పంపించాలన్నా సరే కంపల్సరీగా స్వీట్ కింద చలివిడి పెడతారు. ఒకవేళ ఓపిక ఉన్న వాళ్ళైతే ఇట్లాగా అరిసె పెడతారు. లేదు అనుకుంటే ఇది నార్మల్ స్వీట్ తెస్తారనమాట అంతే. సో, ఇక్కడొచ్చేసి గెనిసిగడ్డలనమాట. అసలేం బాలేదు. నాకైతే అంత నచ్చలేదు. కొంచెం మాడినియి కూడా. సర్లే ఏముందిలే అని చెప్పి తినేసి ఇంక వాటర్ మెలన్ తీసుకున్నాం అనమాట. ఇక్కడే వస్తే మా ఊర్లో ఇది 25 రూపీసో, 30 రూపీసో ఏమో వాటర్ మెలన్. టేస్ట్ అయితే బానే ఉంది. ఇక్కడి నుంచి ఎవరైనా సరే పుట్టింటి నుంచి ఫస్ట్ టైం ఉగాది పెళ్ళయ్యాక మా సైడ్ ఏంటంటే పెళ్ళయ్యాక ఫస్ట్ ఉగాది వచ్చినా, లేకపోతే ఫస్ట్ టైం అత్తగారింటికి వెళ్తున్నా కంపల్సరీగా 2 టైమ్స్ అయితే సారె తీసుకెళ్ళాలనమాట. థర్డ్ టైం ఏంటంటే బేబీ పుట్టాక, ఎవరో ఒకళ్ళు పిల్లలు పుట్టాక కంపల్సరీగా సారెనైతే తీసుకెళ్తారు మా సైడు. మీ సైడ్ ఇలాంటివి ఉన్నాయో లేదో కూడా కామెంట్ చేయండి. సో, ఇక్కడొచ్చేసి షార్ట్స్ చూపిస్తున్నా. మ్యాక్స్‌లో తీసుకొచ్చాను. నేను ఆల్రెడీ ఒకసారి చూయించాను కూడా. మా పాప డ్రెసెస్ హాల్ వీడియోలో చూపించాను. నేను అప్పటి నుంచి చూసుకోలేదు అసలు ట్యాగ్ ఉంది అని చెప్పి. నేను నిన్న బట్టలన్నీ ప్యాక్ చేస్తున్నప్పుడు అరే ట్యాగ్ ఉంది అని చెప్పి అసలు చూసి షాక్ అయిపోయాను. ఒకవేళ అది అప్పుడు తీసుకెళ్ళినా కూడా ఇది దొంగతనం చేశారా ఏంటి అనుకుంటారని భయమేసిందనమాట. అసలు చూడండి ఎంత చినిగిపోయినాయి. ఇవి అసలు ఒకవేళ ట్యాక్స్ తీయటం మర్చిపోతే బిల్ చూపించి అక్కడే తీసుకోండి తప్పితే ప్లీజ్ ఇలాంటివి మాత్రం ఇంట్లో తీయటానికి అసలు ట్రై చేయొద్దు. అసలు చినిగిపోయింది తప్పితే డ్రెస్ అసలు యూజే లేదనమాట. నాకు అసలు భలే బాధేసింది. షార్ట్స్ అసలు ఎంత ఇష్టపడి తీసుకున్నాను. అసలు చూడండి లైట్‌గా పడింది. ఇంక అమ్మేందంటే కొంచెం ఇంట్లో మిషన్ ఉంటది కదా! రఫ్ లాగింది. ఇంకేం చేస్తామమ్మా అని చెప్పి అసలు నిజంగా నేనే షాక్ అయిపోయా. అసలు ఎంత గట్టిగా ఉన్నాయి. మరి వాళ్ళు ఎలా తీస్తారో మనకైతే తెలియదు గానీ అసలు చాలా గట్టిగా ఉన్నాయి. అసలు రోకలి బండతో కొట్టి అసలు మైండ్ పోయింది నాకైతే మాత్రం. అసలు అరే బాబు అనవసరంగా తీసుకున్నాను. అసలు ట్యాగ్ అప్పుడే చూసుకున్నా పోయేదనమాట. ఇప్పుడు తీసుకెళ్ళినా కూడా వీళ్ళు బిల్ కట్టారా లేదా అనుకుంటారు. నా దగ్గర బిల్ కూడా లేదనమాట నిజం చెప్పాలంటే. సో, అలా అనిపించేసింది. ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోస్‌లో మా బుడ్డదైతే పొట్లంగా వేశాననమాట. ఇది మా చెల్లి పెళ్ళికి తీసుకొచ్చాను. ఇంకా పెద్దగా వేయటం లేదు. పెద్దగా కదా అసలు వేయలేదు. మళ్ళీ ఇప్పుడే వేయటం. మధ్యలో అసలు వేయలేదనమాట. ఇంకా దీనికైతే 6000 ఏమో అయింది ఖర్చు. ఈ లంగా జాకెట్‌కి. ఆ 6 టైమ్స్ అన్నా వేద్దాంరా బాబు అని చెప్పి వేసేసాను. అసలు బట్టలు పిల్లలకి తెగ తెస్తానే ఉంటాం. ఎందుకో తెలీదు మనకంటే ఎక్కువగా. సో, ఇదనమాట నేను వేసుకున్న అవుట్‌ఫిట్ ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ చేయండి. మా చెల్లి అయితే శారీ కట్టుకుంది. శారీ కట్టి తీసుకెళ్ళాలి. అంటే నా అప్పుడు ఇన్నేం లేవు. అంటే నా పెళ్ళై కూడా 2 ఇయర్స్ అవుతుంది కదా! నన్ను ఎవరు ఏమనలేదు. సో, నేనైతే శారీ ఏం కట్టుకొని వెళ్ళలేదనమాట. ఏముందిలేరా అని అన్నారు. అందులోనూ నాకు అత్తగారు ఏం లేరు కదా! సో, అక్కడ రిస్ట్రిక్షన్స్ ఏం లేవనమాట. హ్యాపీ. అమ్మమ్మ కూడా ఒకవేళ ఉన్న అమ్మమ్మ కూడా ఏం చెప్పేది కాదు. మా అమ్మమ్మే కాబట్టి తను హ్యాపీగా ఏం చెప్పేది కాదు. వీళ్ళేంటంటే కంపల్సరీగా శారీ కట్టుకొని రారా పల్లెటూరు కదా! అందరూ చూస్తారు అన్న సెన్స్‌లో చెప్పారనమాట వాళ్ళ అత్తయ్య. వాళ్ళ అత్తయ్య కూడా చాలా బాగా చూసుకుంటారు మా చెల్లెల్ని. వాళ్ళ అత్తయ్య, మావయ్య గానీ, వాళ్ళ హస్బెండ్ గానీ చాలా చాలా బాగా చూసుకుంటారు నిజం చెప్పాలంటే. సో, అది హ్యాపీయే అనమాట మాకు. నాకు కానీ, మా చెల్లికి కానీ ఎటువంటి ప్రెషర్స్ గానీ, ఇబ్బంది గానీ లేవు. కొన్నిసార్లు కొంతమందిని చూస్తే భలే బాధేస్తది. తర్వాత మనల్ని చూసుకుంటే మనం చాలా లక్కీ, చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పి. సో, ఇక్కడ మా చెల్లెలైతే వచ్చిన వాళ్ళందరికీ తనే బొట్టు పెట్టాలన్నమాట. తనే బొట్టు పెట్టి తాంబూలాలు ఇస్తుందనమాట. తను వేసుకున్న జ్యువెలరీ అండ్
శారీ అయితే ఇది శారీ కూడా చాలా బాగా కుదిరిందనమాట కట్టుకోవటం. మేమే కట్టాము. మా చెల్లి, నేను కలిసి ఇక ట్రై చేసాము. నేను కూడా అంత పర్ఫెక్ట్ ఏం కాదు శారీస్ కట్టడంలో గానీ, రెడీ చేయడంలో గానీ, ఏదో లైట్‌గా మేకప్ అలాంటివి అయితే వేయగలుగుతాను. హెయిర్ స్టైల్ కూడా రాదు నాకు నిజం చెప్పాలంటే. నేను ఎప్పుడైనా హెయిర్ స్టైల్ అంటే జస్ట్ 'నయనతార' హెయిర్ స్టైల్ పైకి దూకొని జస్ట్ క్లిప్స్ పెట్టేసుకొని జడేసుకోవడం. ఇంతే, ఇంతకు మించిన రెండో హెయిర్ స్టైల్ నా లైఫ్‌లో నేను చూడలేదు, వేసుకోలేదు. ఏదో పెళ్ళప్పుడు వేసుకోవటం తప్ప ఇక తర్వాత నా లైఫ్‌లో అండి అసలు వేసుకునే మోడల్ కూడా అసలు లేదు. నా చిన్నప్పుడైనా కొంచెం ట్రై చేసేదాన్ని కానీ తర్వాత తర్వాత అసలు ట్రై కూడా చేయలేదు నేను అసలు ఎందుకనో గానీ. అరే పాప పుట్టింది కదా! ఇక చూడాలి. మా బుడ్డదైతే ఇక్కడ పిల్లల్ని చూసి అసలు నాకైతే వైజాగ్‌లో ఉన్నప్పుడు సాధ్వి అస్సలు గొడవ చేసేది కాదు. ఇక్కడికొచ్చాక బీభత్సంగా గొడవ చేస్తుంది. అసలు అది చెప్పే గొడవ కాదు నిజం చెప్పాలంటే. వీళ్ళందరినీ చూసి అసలా తీసుకెళ్ళమని బయటికి గోల గోల చేస్తుంది. నాకసలు అక్కడుంటే బెస్ట్ రా బాబు అనిపించిందనమాట ఇక్కడికొచ్చాక. ఇక అందరం కారులో స్టార్ట్ అయిపోయాం. ఎప్పుడైనా మేము ఇవిచ్చేటప్పుడు, తాంబూలాలు ఇవిచ్చేటప్పుడు ఇంట్లో ఎవరైతే చాకలోళ్ళు ఉంటారు కదా! సో, మా ఇంట్లో కూడా ఒక ఆంటీ వస్తారనమాట. ఆ ఆంటీకి ఎప్పుడైనా సరే ఫస్ట్ వాళ్ళకిస్తే మనకి చలవనమాట. మేము ఫస్ట్ వాళ్ళకే ఇస్తాం. ఆ ఆంటీకే ఇచ్చి తాంబూలం, తర్వాత ఆంటీని ఎదురు రమ్మని మేము ఇంకా స్టార్ట్ అయిపోతామనమాట. ఎప్పుడైనా ఫస్ట్ తాంబూలం మాక్సిమం వాళ్ళకే ఇస్తాం. ఆంటీ ఉంటారు కదా! మాకు బట్టలు ఉతకడానికి వస్తారు. సో, ఆ ఆంటీకే ఇస్తామనమాట. ఆ ఆంటీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసనమాట. మా అమ్మమ్మ కాపురానికి వచ్చినప్పటి నుంచి కూడా ఆ ఆంటీ వాళ్ళ అత్తయ్యోళ్ళు, తర్వాత ఆంటీ వాళ్ళే వస్తున్నారు. ఆ ఆంటీ కూడా మమ్మల్ని చాలా బాగా మాట్లాడతారనమాట. సో, మంచి ఫ్యామిలీలాగా ఉంటాం మేమంతా. అండ్ ఇక్కడ వాళ్ళ ఊరికెళ్ళిపోయాం. వాళ్ళ ఊరికెళ్ళిపోయినాక మొత్తం అన్నీ ప్యాకింగ్ చేసామనమాట. ప్యాకింగ్ చేసి రిటర్న్ అయ్యాం. ఇక్కడ పిల్లల్ని చూసి మామూలు కాదు, వాళ్ళతోటి ఒక అరగంట హ్యాపీగా ఆడుకుందనమాట మా సాధ్వి కూడా. నేనైతే చిన్న చిన్న పిల్లల్ని ఇంతమందిని ఒక్కచాటే చూడటం కూడా చాలా రోజులు అయిపోయింది. చాలా రేర్ అనమాట. ఆ చిన్న పల్లెటూరు మా చెల్లెలు వాళ్ళది కూడా. ఒక 70 హౌసెస్ ఏమో ఉంటాయి. 70 హౌసెస్ 200 ఇళ్ళు ఉంటాయి అనమాట. సో, వాళ్ళ పిల్లలందరూ భలే ఆడుకున్నారు. భలే హ్యాపీగా అనిపించింది. కాకపోతే అక్కడ కొంచెం కోతులు ఉంటాయి. అదే భయం అనమాట. ఎక్కడొచ్చి మీద పడి కరుస్తాయి అని చెప్పి. ఇక రిటర్న్‌లో అమ్మ అయితే అక్కడే ఆగిపోయింది. అమ్మ హైదరాబాద్ వెళ్ళాలి. ఇంక నాతో పాటు అమ్మమ్మ ఉండిద్దనమాట ఇక్కడ మా ఊర్లో. అమ్మ ఒక 10 డేస్ చెల్లి దగ్గరికి కూడా వెళ్ళి కొంచెం చెల్లికి హెల్ప్ చేసి వచ్చిద్దనమాట. ఎందుకంటే ఇక్కడ మా డ్యాడీ కూడా, మా నాన్న కూడా ఒక్కడే ఉంటారు కదా! సో, తనకి ఇబ్బంది లేకుండా నేను, అమ్మమ్మ ఇక్కడ మా ఇంట్లో ఉంటే, అమ్మ హైదరాబాద్ వెళ్ళి ఒక 10 డేస్ ఉండి అక్కడ వచ్చిద్ది. ఇక రిటర్న్ అయ్యామనమాట. మేము అక్కడి నుంచి నైట్ 8 అయిపోయింది. వచ్చేటప్పటికి ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలన్నా అస్సలు టైం కుదరలేదు. సో, అందుకే ఇప్పుడు ఎడిట్ చేసి ఇవాళ అప్లోడ్ చేస్తాను. నిన్న జరిగిందనమాట ఇదంతా కూడా. వెళ్ళేటప్పుడు నేను లంగా జాకెట్ వేసుకొని వెళ్ళాను కదా! మా బర్త్‌డేకి. వచ్చేటప్పుడు డ్రెస్ మార్చుకొని వచ్చాను అనమాట. నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది నేనే అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అంటారు కదా! అసలు ఎప్పటినుంచో ఉన్నాయి అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్‌లు. ఇప్పుడేం పెద్ద విషయం కాదు కానీ, ఎప్పటినుంచో ఉన్నాయి. ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను అనమాట. నేను చీరాల్లో నేను చూపిస్తాను ఎక్కడ స్టిచ్ చేయించుకున్నాను ఏంటి కూడా సార్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చీరాల్లో నేను చూపిస్తాను కదా బ్లాగ్స్‌లో. సో, నేను కొంచెం లైట్‌గా మేకప్ వేసుకున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్